దేశాల వ్యవహారాల్లో తలదూర్చి అందరికన్నా ముందు క్రెడిట్ కొట్టేయడానికి ప్రయత్నించడంలో ముందంజలో ఉండే ట్రంప్ మరోసారి అదే పని చేశారు. ఏమి జరగకుండానే అంతా జరిగినట్లు కలరింగ్ ఇచ్చి కోయిల ముందే కూసినట్లు ట్రూత్ వేదికగా పోస్టులు పెడుతూ కోతలు కోయడం ట్రంప్కున్న అలవాటు. ఈ క్రమంలోనే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం జరిగింది అంటూ పోస్ట్ పెట్టి క్రెడిట్ కొట్టేయడానికి ప్రయత్నించారు. ఇరు దేశాలు ఒకేసారి కాళబేరానికి వచ్చాయి అంటూ ఎప్పటిలాగానే గొప్పలు చెప్పుకున్నారు. అయితే ట్రంప్ ప్రకటనను ఇరాన్ ఖండించింది. ప్రస్తుతానికి దాడులు ఆపే ప్రసక్తే లేదు అని స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ దాడులు ఆపితే తాము ఆపుతామంటూ ఓ మెలిక పెట్టింది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య 12 రోజులుగా జరుగుతున్న యుద్ధం ముగియనుంది అని ట్రంప్ ప్రకటించారు. అయితే ఈ ప్రకటనపై ఇరాన్ కాస్త ఆశ్చర్యంగా స్పందించింది. తొలుత అలాంటి ఒప్పందమేదీ లేదు అని పేర్కొన్న ఇరాన్ ఆ తర్వాత కాల్పుల విరమణకు సుముఖంగానే ఉన్నట్లు సూచనప్రాయంగా చెప్పింది. కాల్పుల విరమణపై ట్రంప్ పోస్ట్ పెట్టిన తర్వాత ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చి వెంటనే 2 విభిన్న పోస్టులు చేశారు. ఇజ్రాయెలే తొలుత మాపై యుద్ధం ప్రారంభించిందని, ఈ విషయాన్ని తాము ఇప్పటికే స్పష్టం చేశామని, ప్రస్తుతానికి కాల్పుల విరమణ సైనిక కార్యకలాపాల విరమణపై ఏ ఒప్పందం లేదు అని ట్వీట్ చేశారు. తమ సైనిక కార్యకలాపాల విరమణపై తుది నిర్ణయం తర్వాత ప్రకటిస్తామంటూ అరాగ్చి తొలుత రాసుకొచ్చారు. అయితే కాసేపటికే ఆయన మరో పోస్ట్ చేశారు. అందులో టెల్ అవీవ్ పై టెహ్రాన్ సైనిక కార్యకలాపాలు ముగిశాయి అని అర్థం వచ్చేలా కామెంట్ చేశారు. ఇజ్రాయెల్ దురాక్రమణకు వ్యతిరేకంగా తమ సాయుధ దళాలు చివరి వరకు శక్తివంతమైన పోరాటం కొనసాగించాయని అరాగ్చి పేర్కొన్నారు. దేశాన్ని కాపాడేందుకు శత్రువుల దాడికి చివరి నిమిషం వరకు స్పందించిన దళాలకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. దీంతో ఇజ్రాయెల్తో కాల్పుల విరమణ ఒప్పందానికి తాము సిద్దమేనన్న సంకేతాలను టెహ్రాన్ ఇచ్చినట్లయింది. దీంతో ఇజ్రాయెల్ ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందంపై గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.